మరి ఈరోజు మన తెలంగాణ రెండవ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కులగణన చేయడం జరిగింది. మరి 2014లో కులగణన మన తెలంగాణ మొదటి సీఎం అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి సర్వేలో 1,85,00,000 బీసీలు వచ్చారు. మరి ఈసారి రెండవ సీఎం అయినటువంటి మన రేవంత్ రెడ్డి గారి సర్వేలో 1,64,000 తీస్తుండ్రు బీసీల 1,64,00,000 బీసీల జనగణన మనకు రిపోర్ట్ రావడం జరిగింది. మరి ఏ విధంగా ఇలా జరిగింది? ఓసీలు వచ్చేసి 15% చూపిస్తున్నారు, 8% ఉన్నది 15% అయ్యారు. మరి బీసీలు వచ్చేసి 1,64,00,000 ఉన్న 1,85,00,000 ఉన్న బీసీలు వచ్చేసి 1,64,00,000 గణన తేలింది ఈరోజు. మరి ఈ సర్వే ఎంతవరకు పారదర్శకంగా జరిగిందో మరి మన సీఎం గారి ప్రభుత్వం మనకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది, తెలియజేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఓసీలు ఏమో పెరుగుతున్నారు, బీసీలు ఏమో తగ్గుతున్నారు. ఇది ఎలాంటి సర్వేనో ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి ఈ సర్వేను మేము శ్రీ చండీ ముదిరాజ్ మత్స్యకార సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం. మరి ఒకసారి ఈ కులగణన సర్వేను పారదర్శకంగా జరిపి మాకు సరి అయిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే బీసీలు ఇప్పటికే ఎన్నో విధాలుగా నష్టపోయారు. బీసీ డి నుండి ఏలోకి చేస్తామనే వాగ్దానం ఇచ్చిన మన రెండవ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మాకు మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా బీసీ డి నుండి ఏలోకి ఇంప్లిమెంట్ చేయాలని, జీవో నంబర్ 15 ఇంప్లిమెంట్ చేయాలని మీకు మరొకసారి మా ముదిరాల తరఫున వినయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటి వరకు కూడా బీసీలు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా నోరెత్తలేరు. కాబట్టి ఇప్పటికి కూడా అలాగే జరుగుతుంది అనుకోవడం మీ భ్రమ. మాకు కొద్దిగానైనా మేము మేల్కొల్తున్నాం. కాబట్టి దయచేసి మాకు వెంటనే బీసీ డి నుండి ఏలోకి ఇంప్లిమెంట్ చేయాలని, అలాగే ఈ కులగణన సర్వే మరి ఒకసారి పారదర్శకంగా చేసి ప్రజలందరికీ కూడా మేలు చేయాలని మేము మత్స్యకార తరపున శ్రీ చండీ ముదిరాజ్ మత్స్యకార తరపున వినయపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్, మత్స్యకారుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత.